చిన్న రైడ్ ప్లాన్ చేసినాం, నేను, నిఖిల్, సాయికృష్ణ. స్టార్ట్ కాకముందుకి ఎండ్ అయిపోయింది. ఏదో చూడండి. తాత కొంచెం జరగరా, తాత జనగణమన నేను ఎవరికి నా అంటుండు తాత. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం లేదు, ఇలా చిన్న రైడ్ ప్లాన్ చేసినాం, నేను, నిఖిల్, సాయికృష్ణ. స్టార్ట్ కాకముందుకి ఎండ్ అయిపోయింది. ఏదో చూడండి ఎట్లుందో. ఈ వెదర్లో రైడ్ అంటే చాలా కష్టం. వర్షం ఎప్పుడు పడుతుందో అర్థమవుతలే. నేను ఉండేదేమో అల్వాల్లా, నిఖిల్ ఇంకా సాయికృష్ణ ఉండేదేమో అటు సైడ్, ఓయూ సైడ్. అక్కడ వాళ్ళకు ఫుల్ వర్షం పడుతుందంట. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా నేను రైడ్ చేయలేను వాళ్ళతోటి. సరే ఎట్లయితే ఇక బయటికి అయితే వచ్చినా కదా, సో నేనన్నా ఈ రైడ్ని ఎంజాయ్ చేద్దాంలే అనుకుంటున్నా. నేను రష్ ఏం చేయను, జస్ట్ పోతా. ఎందుకంటే రష్ చేద్దామన్నా నా బండి బాగాలేదు. వెదర్ మంచిగా ఉంది కదా, సో అట్లా తీడి దాకా పోయేసొద్దాంలే అనుకుంటున్నా. మా గాలి ఘోరంగా వస్తుంది. షెట్, ఇప్పుడు వర్షం పడితే నేను ఆగా బొగ్గ అవుతా. వర్షం పడితే వర్షం పడుద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే సర్కిల్ దగ్గర పోలీసులు ఉంటారు. నా బండికి ఎగ్జాస్ట్ ఉంది. ఈ మధ్య ముందే పోలీస్ చెకింగ్ ఎక్కువ అవుతుంది. పట్టుకురంటే బండి నా సీదా సీజ్ చేస్తారు. అదొకటి భయం అవుతుంది లోపల. లేరుగా విన్నారు. ఆపిన ఆపొద్దు, వెళ్ళిపోవాలి డైరెక్ట్. ఓడైనా అడ్డం వస్తే ఏం చేయలేము అనుకో. బండి ఇట్లా గుంజాలనిపిస్తుంది కానీ వద్దు వద్దు వినే ఆపుకో అనిపిస్తుంది మళ్ళా. అయితే ఏంటంటే నా ఫ్రంట్ టైర్ అసలు బాగాలేదు, సో రిస్క్ ఎందుకు తీసుకోవడం అనిపించింది. ఇప్పుడు నేను రైడ్కి పోదాం అనుకుంది ఈ బండి మీద కాదు, నిఖిల్ దగ్గర రెండు ఉన్నాయి, NS400. అంటే సాయికృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ఇది ఒకటి. సో నేనేమనుకున్నా అంటే ఒకటి NS400 నేను తీసుకొని నిఖిల్ నడుతాడు, సాయికృష్ణది డ్యూక్ 390 సాయికృష్ణ నడుతాడు. సో అట్లా ఒక చిన్న రైడ్ అయినా వేసి వద్దాంలే, కలగా చాలా డేస్ అయింది. మేము ముగ్గురం అసలు కలిసి రైడ్ చేసి కూడా నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు రైడ్ చేసినాము. అది ఎప్పుడు మొన్న ఇబ్రాహీంపట్నం సైడ్ పోయినప్పుడు అంతే. మళ్ళీ కలిసి రైడ్ వేయాలి. ఇవాళ రైడ్ చేద్దాం అనుకుంటే మాకు క్లైమేట్ కూడా ఏమంటారు దాన్ని, సహకరిస్తలే, అనుకూలంగా లేదు. అది క్లైమేట్ కూడా మమ్మల్ని కలవాలనిపించుకోవట్లేదు. అట్లా అయిపోయింది ఇప్పుడు. కానీ వెదర్ మంచిగా ఉంది. ఇట్లా వెదర్ ఇట్లుంటే ఏమనిపించదు, ఎండ కొడితే పిచ్చిలేస్తుంది. సరే అట్లా వర్షం పడదంటే కూడా అంత ఆగమామ ఉంటుంది రోడ్డు. నేను అయినా వీడియోస్ పోస్ట్ చేయక ఆల్మోస్ట్ 1 month కన్నా ఎక్కువనే అవుతుంది. ఈరోజు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, మరి ఏమవుతుందో ఏమో చూడాలి. మా ఇక్కడ పోలీసులు ఉంటారు, ఇది ఒక్కటి ఇబ్బంది అయ్యి. ఎగ్జాస్ట్ తీపేయాలనిపిస్తుంది, కాకపోతే నాకు మళ్ళా ఎగ్జాస్ట్ కావాలనిపిస్తుంది తీపిస్తే. అంతపోతే కూడా ఒకసారి ఎగ్జాస్ట్ తీపిచ్చేసిన, వద్దురా భయ్ పోలీసు వాళ్ళు ఇబ్బంది అవుతుందని తీపిచ్చిన. ఒక 2 monthsకి మళ్ళీ నాకు నచ్చలే, లేదు నాకు ఎగ్జాస్ట్ కావాలనిపించింది. సరే అని మళ్ళీ ఎగ్జాస్ట్ పెట్టించిన. ఇప్పుడు ఈ మధ్యనేందో చాలా టైట్గా చేస్తారు చెక్కింగ్ పోలీసు వాళ్ళు. జర మనం చూసుకొని పోవాలి ఇక. ఇప్పుడు
ఆపోజిట్ గాలి వస్తుంది, ఇట్లా బండి పోతేనే ముందుకి. వెదర్ ఇట్లుంటే ఎంత దూరమైనా రైడ్ చేయబోదు అవుతుంది. ఇదే ఒక మెకానిక్ షాపు. ఇక్కడ మొత్తం కేటీఎం, ఏ బైక్స్ కేటీఎం కానీ కాదు, కేటీఎం కానీ, మహా కానీ, బజాజ్ కానీ అక్కడ చాలా మంచిగా చేస్తారట రిపేర్. ఏమో చూద్దాం, మన బైక్ కూడా కొంచెం చేపించే ఉంది కదా వర్క్, ట్రై చేస్తా అక్కడ ఇవ్వడానికి. ఓకే, మనకు మంచిగా అనిపించింది అంటే ఇక ప్రతిసారి వాడి దగ్గరనే. అమ్మని అమ్మ గల్లీ గాలి మామూలుగా రావట్లే. యూటర్న్ ఎట్లా చేసుకోవాలి నేను? ఇప్పుడు అటు పోయి యూటర్న్ చేయలేను, ఈయన వేసేద్దాం అయిపోతుంది. ఈ గాలికి నేను రైడ్ చేయడం అంటే కష్టమే. ఇదే ఆ మెకానిక్ షాపు. చూడండి మొత్తం కేటీఎమే. సో ఆల్మోస్ట్ ఫాస్ట్ పోవాలంటే భయం భయం అవుతుంది లోపల. ఆపోజిట్ గాలి వస్తుంది, ఇట్లా బండి పోతేనే ముందుకి. వెదర్ ఇట్లుంటే ఎంత దూరమైనా రైడ్ చేయబోదు అవుతుంది. ఇదే ఒక మెకానిక్ షాపు. ఇక్కడ మొత్తం కేటీఎం, ఏ బైక్స్ కేటీఎం కానీ కాదు, కేటీఎం కానీ, మహా కానీ, బజాజ్ కానీ అక్కడ చాలా మంచిగా చేస్తారట రిపేర్. ఏమో చూద్దాం, మన బైక్ కూడా కొంచెం చేపించే ఉంది కదా వర్క్, ట్రై చేస్తా అక్కడ ఇవ్వడానికి. ఓకే, మనకు మంచిగా అనిపించింది అంటే ఇక ప్రతిసారి వాడి దగ్గరనే. అమ్మని అమ్మ గల్లీ గాలి మామూలుగా రావట్లే. యూటర్న్ ఎట్లా చేసుకోవాలి నేను? ఇప్పుడు అటు పోయి యూటర్న్ చేయలేను, ఈయన వేసేద్దాం అయిపోతుంది. ఈ గాలికి నేను రైడ్ చేయడం అంటే కష్టమే. ఇదే ఆ మెకానిక్ షాపు. చూడండి మొత్తం కేటీఎమే. సో ఆల్మోస్ట్ ఫాస్ట్ పోవాలంటే భయం భయం అవుతుంది లోపల. కొంచెం జరగరా తాత, జనగణమన నేను ఎవరికి నా అంటుండు తాత. సో ఇవాళ కిందే గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. సో మ్యాక్స్ ఇప్పటి నుంచి ట్రై చేస్తా కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి.
కొంచెం వర్క్ ఉండి పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి, రెగ్యులర్గా కాకపోయినా వీక్లో ఒక 2 వీడియోస్ అని అప్లోడ్ చేస్తాం. కాకపోతే టైం కుదురుతులే, అది ప్రాబ్లం.